Hi, welcome to GS Online Education. This is Devender sir, Senior Faculty. సో మనం ఈ టాపిక్లో సోషాలజీ కంటిన్యూషన్ వీడియో చేస్తున్నామండి. సో మరి లింగ్విస్టిక్స్ డైవర్సిటీ మన టాపిక్ ఏంటి? లింగ్విస్టిక్స్ డైవర్సిటీ, భాషాపరమైన వైవిధ్యం. సో మరి భాషాపరమైన వైవిధ్యం ఏముంది? సో లింగ్విస్టిక్స్ డైవర్సిటీ, భాషాపరమైన వైవిధ్యం. సో మరి మన దేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి, ఏ కాలంలో ఏది అధికార భాషగా ఉంది అనేది మనం ఇక్కడ చూద్దాం. ఓకేనా? సో మనకి ప్రాచీన కాలం, ఇన్ ఏన్షియంట్ పీరియడ్. సో ప్రాచీన కాలంలో అధికార భాషలు, official languages in ancient India. Okay na? Official languages in ancient India. So ప్రాచీన కాలంలో అధికార భాషలు. ఏమున్నాయండి ప్రాచీన కాలంలో అధికార భాషలు అంటే? సో నెంబర్ 1 సంస్కృతం, సాంస్క్రిట్. నెంబర్ 2 అంతకంటే ముందు పాలి, ప్రాకృతం. ఓకేనా? సో ఇవి ఏన్షియంట్ కాలంలో మనకు కనిపించే ప్రాచీన భాషలు. హిందూ మతం యొక్క అధికార భాష సంస్కృతం. బౌద్ధ మతం యొక్క అధికార భాష పాలి. జైన మతం యొక్క అధికార భాష ప్రాకృతం. సో ఇక్కడ రాజు ఏ మతానికి చెందిన వారైతే ఆ భాషను అధికార భాషగా కొనసాగించడం ఆనవాయితీగా వస్తుంది. ఓకేనా? సో రాజు ఏ మతానికి అయితే చెందినవారో ఆ మతం అధికార మతంగాను, ఆ మతానికి చెందిన భాష అధికార భాషగాను కొనసాగుతూ వచ్చింది. ఓకే, సో కాబట్టి ఏన్షియంట్ కాలంలో ప్రాచీన భాషలు లేదా ప్రాచీన కాలంలో అధికార భాషలు ఇవి. అలాగే మధ్యయుగ భారతదేశం. సో ఇన్ మిడివల్ ఇండియా మరి మధ్యయుగ కాలంలో అధికార భాషలు ఏమున్నాయి అంటే మిడివల్ ఇండియాలో అఫీషియల్ లాంగ్వేజెస్. సో అఫీషియల్ లాంగ్వేజెస్ ఇన్ మిడివల్ ఇండియా ఏమున్నాయి మరి మిడివల్ ఇండియాలో? సో మిడివల్ ఇండియా అంతా కూడా ఇస్లామిక్ ఎరా కాబట్టి మరి ఇస్లామిక్ పాలనా కాలంలో అధికార భాషలుగా మనకు రెండే కనిపిస్తాయి, అయితే ఉర్దూ లేదంటే పర్షియన్. ఓకేనా? సో కాబట్టి సో ఇస్లాం మతం యొక్క అధికార భాష అరబిక్. మరి అరబిక్ భాష ఇక్కడ అధికార భాషగా మాత్రం కొనసాగలేదు. ఓకేనా? దానికంటే ఇస్లామిక్ పౌరులు ఎక్కువగా ఆదరించిన భాష ఉర్దూ. కాబట్టి ఇవి అధికార భాషలుగా మనకు అక్కడక్కడ కొన్ని శాసనాలలో కనిపిస్తాయి. సో ఇస్లామిక్ పాలనా కాలం అంతా కూడా మిడివల్ ఇండియా కాబట్టి ఈ కాలంలో మనకు కనిపించే భాషలు ఇవి. ఇక వలస పాలనా కాలం. సో మరి వలస పాలనా కాలం, కలోనియల్ ఎరా. మరి కలోనియల్ ఎరా కాలంలో అధికార భాష అఫీషియల్ లాంగ్వేజ్ ఏముంది? ఇంగ్లీష్. ఏంటండి? ఇంగ్లీష్. సో మరి ఆంగ్ల భాష అధికార భాషగా కొనసాగింది అని అంటే సో కలోనియల్ ఎరా, వలస పాలనా కాలంలో కొనసాగింది. ఓకే, సో ఇక మనకి ఆఫ్టర్ ఇండిపెండెన్సీ
సో ఆఫ్టర్ ఇండిపెండెన్సీ, స్వాతంత్ర అనంతరం. సో మరి స్వాతంత్ర అనంతరం అధికార భాషలు. సో మరి స్వాతంత్ర అనంతరం అధికార భాషలు అంటే మన రాజ్యాంగం గుర్తించిన భాషలు. ఏమేమి ఉన్నాయి మరి మన రాజ్యాంగం గుర్తించిన అధికార భాషలు అంటే సో రాజ్యాంగంచే గుర్తించబడిన భాషలు, రికగ్నైజ్డ్ బై ది కాన్స్టిట్యూషన్ యాజ్ అఫీషియల్ లాంగ్వేజెస్. ఓకేనా? కాబట్టి మరి ఇక్కడ రాజ్యాంగంచే గుర్తించబడిన భాషలు ఎన్ని ఉన్నాయి? 1949లో 14 భాషలను గుర్తించారు. ఓకేనా? 1949లో 14 భాషలను గుర్తించారు. 1949 తరువాత మరో 8 భాషలను గుర్తించారు. అంటే ఓవరాల్ గా 22 భాషలను గుర్తించారు. ఓవరాల్ గా ఎన్ని భాషలు గుర్తించబడ్డాయి అఫీషియల్ లాంగ్వేజెస్ గా? 22 భాషలు. మరి ఈ 22 లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై ది కాన్స్టిట్యూషన్ యాజ్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా. ఓకేనా? కాబట్టి మరి 22 భాషలు మన రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో పొందుపరచబడ్డాయి. ఎక్కడ పొందుపరిచారంటున్నాం? మన రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో పొందుపరిచారండి. సో రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో అధికార భాషలను పొందుపరిచారు. ఓకేనా? సో అధికార భాషలని పొందుపరిచారు. సో ఇక మనకి మన రాజ్యాంగంలో 17వ భాగంలో వీటి వివరాలు ఉన్నాయి. సో భాగాలలో ఎక్కడ ఉన్నాయంటున్నాం? 17వ భాగం. ఓకే. సో మన రాజ్యాంగంలో 17వ భాగంలో 8వ షెడ్యూల్లో అధికార భాషలను పొందుపరచడం జరిగింది. ఓకే. సో మరి ఈ అధికార భాషలకు సంబంధించి సో ఇంకొంచెం డీటెయిల్డ్ గా మనం మాట్లాడుకుందాం. 1949లో గుర్తించిన భాషలు. సో 1949లో గుర్తించిన భాషలు ఏమేమి ఉన్నాయి? 1949లో గుర్తించిన భాషలు అంటే ఇటు చూడండి, సంస్కృతం, సంస్కృత్, హిందీ, ఉర్దూ, కశ్మీరీ, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, అస్సోమీ, ఒడిషీ, తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం. ఓకేనా?
ఇవి 14 భాషలు. ఓకే, సంస్కృతం, హిందీ, ఉర్దూ, కశ్మీరీ, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, అస్సోమి, ఒడిస్సీ, ఆ తర్వాత తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం. మరి ఇవి 14 భాషలు 1949లో గుర్తించబడిన అధికార భాషలు. ఓకే, ఇక 1949 తర్వాత 8 భాషలు గుర్తించారు అన్నాం కదా, వాటి సంగతి ఏందో చూద్దాం. 1967లో 21 సవరణ చట్టం ద్వారా 21 సవరణ చట్టం ద్వారా 15వ భాషగా సింధీని గుర్తించారు. ఓకేనా? సో అకార్డింగ్ టు 21 Amendment Act of 1967, Sindhi recognized as official language in India 15th one. కాబట్టి మరి 15వ భాషగా సింధీని గుర్తించడం జరిగింది 21 Amendment Act 1967. ఆ తర్వాత 1992లో 71 సవరణ చట్టం ద్వారా 71 సవరణ చట్టం ద్వారా క్రింది భాషలను గుర్తించారు. సో క్రింది భాషలను గుర్తించారు. ఏంటివా క్రింది భాషలు అంటే, సో నెంబర్ 1 నేపాలీ. నేపాలీ లాంగ్వేజ్ ఎక్కడ మాట్లాడతారు? వెస్ట్ బెంగాల్, డార్జిలింగ్ జిల్లా. సో వెస్ట్ బెంగాల్ లోని డార్జిలింగ్ జిల్లాలో మెజారిటీ గూర్ఖా పీపుల్ ఉన్నారండి, కాబట్టి నేపాలీ అక్కడ మాట్లాడతారు ఎక్కువ మంది. అలాగే మణిపూరి. సో మణిపూరి, మణిపూర్. అలాగే కొంకణి గోవా రాష్ట్రంలో మాట్లాడతారు. ఓకేనా? ఈ 3 భాషలని 71 Amendment Act 1992 ద్వారా వీటిని ఆమోదించడం జరిగింది రాజ్యాంగ భాషలుగా. ఓకే, సో ఇక మనకి నెక్స్ట్ వన్ 2003లో 92 సవరణ చట్టం ద్వారా 92 సవరణ చట్టం ద్వారా క్రింది భాషలను గుర్తించారు. ఓకేనా? 92 సవరణ చట్టం ద్వారా క్రింది భాషలను గుర్తించారు. ఏంటివా క్రింది భాషలు అంటే, సో నెంబర్ 1 బోడో. బోడో ఎక్కడ మాట్లాడతారు? అస్సోం రాష్ట్రంలో మాట్లాడతారు. నెంబర్ 2 డోగ్రీ. ఎక్కడ మాట్లాడతారు? లడాక్. లడాక్ కేంద్రపాలిత ప్రాంతంలో మాట్లాడతారు. మైథిలి, బిహార్. సంతాలి, సంతాలి ఎక్కడ మాట్లాడతారు? ఛత్తీస్గఢ్. ఓకేనా? ఛత్తీస్గఢ్. ఇవి ఇప్పటి వరకు మన రాజ్యాంగం అఫీషియల్ లాంగ్వేజెస్ గా గుర్తించబడిన భాషలు ఇవి. ఓకేనా?
సో ఇక మనకి మన దేశంలో సాంప్రదాయ భాషలు, ఓకే, సాంప్రదాయ భాషలు ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ చూద్దాం. సో మరి ఆ సాంప్రదాయ భాషలను ఇంగ్లీష్ లో ఏమంటాం? క్లాసికల్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా. క్లాసికల్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా ఏమేమి ఉన్నాయి మరి? సాంప్రదాయ లేదా సాంస్కృతిక భాషలు. సాంప్రదాయ లేదా సాంస్కృతిక భాషలు. ఓకే, సో మరి ఈ సాంప్రదాయ లేదా సాంస్కృతిక భాషలు ఎన్ని ఉన్నాయి, అవి ఏవి అనేది ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ టైం 2004లో మనకి తమిళ్, సో తమిళ్ లాంగ్వేజ్ ని గుర్తించడం జరిగిందండి. ఆ తర్వాత 2005 సాంస్క్రిట్, సంస్కృతం, 2008 కన్నడ, తెలుగు, 2013 మలయాళం, 2014 ఒడిషీ భాషలను గుర్తించారు. ఓకేనా? సో మరి ఇవి 6 భాషలు. ఇక మోదీ గవర్నమెంట్ కొత్తగా మరికొన్ని భాషలను గుర్తించిందండి. ఏంటివి? మోదీ గవర్నమెంట్ గుర్తించిన సాంప్రదాయ భాషలు అంటే ఇక్కడ చూడండి, 2024లో గుర్తించిన భాషలు. సో నెంబర్ 1 పాలి, నెంబర్ 2 ప్రాకృతం, నెంబర్ 3 మరాఠీ, నెంబర్ 4 బెంగాలీ, నెంబర్ 5 అసోమీ. ఓకేనా? ఈ భాషలను నూతనంగా గుర్తించింది మోదీ గవర్నమెంట్. సో ఇవి వీటిని ఏమంటున్నాం? క్లాసికల్ లాంగ్వేజెస్, సాంప్రదాయ భాషలు లేదా సాంస్కృతిక భాషలు అంటున్నాం. ఓకే, సో డియర్ ఆస్పిరెంట్స్, ఇక మన దేశంలో ఉన్న భాషలన్నింటిపైన రీసెర్చ్ చేసిన వ్యక్తి గ్రియర్సన్. మరి గ్రియర్సన్ అనే వ్యక్తి ది లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనే ఒక గ్రంథాన్ని రాశారు. మరి లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనే గ్రంథంలో భారతదేశంలో ఉన్న మొత్తం భాషలని 5 కుటుంబాలుగా డివైడ్ చేశారు. మరి ఆ 5 కుటుంబాలు ఏంటివి, అలాగే భాషల పైన ఇంకా ఎవరెవరు రీసెర్చ్ చేశారు, ఎన్ని రకాలుగా వాటిని డివైడ్ చేశారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో కంటిన్యూషన్ గా మనం సోషాలజీకి సంబంధించి ఒక్కో టాపిక్ పైన మనం వీడియోలు చేస్తామండి. కంపల్సరీ మన యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి. సో డియర్ ఆస్పిరెంట్స్, మండే నుండి సో జిఎస్ విత్ దేవ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా సిడిపిఓ అభ్యర్థులకి సో పేపర్ 2 లైవ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఎవరైనా సరే సిడిపిఓ అడ్మిషన్ తీసుకోండి. సిడిపిఓ క్లాసెస్ అన్ని కూడా మండే నుండి రెగ్యులర్ గా డైలీ 2 hours పేపర్ 2 క్లాస్ జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ.